బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఇరాన్ పై యుఎస్ ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. అంతే దీటుగా ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో యుద్ధం తర్వాత తొలిసారి ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. అలాగే ఇరాన్లోని మౌలిక స్థావరాలపై దాడులను మోదీ ఖండించారు. యుద్ధంతో సమస్యలు పరిష్కారం కాదని, పశ్చిమాసియాలో శాంతికి కృషి చేయాలని సూచించారు. బ్రేకింగ్ విజువల్స్ మనం చూడొచ్చు. ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కు మోదీ ఫోన్ చేశారు. ఇక పశ్చిమాసియాలో పరిస్థితులపై ప్రధాని మోదీ చర్చించారు. యుద్ధం తర్వాత తొలిసారి ఇరాన్ అధ్యక్షుడికి కాల్ చేయడం జరిగింది. ఇక దీంతో ఇరాన్లోని మౌలిక స్థావరాలపై అయితే మోదీ దాడులను ఖండించారు. ఇక యుద్ధంతో సమస్యలు పరిష్కారం కాదంటున్నారు మోదీ. ఇక పశ్చిమాసియాలో శాంతికి కృషి చేయాలని సూచించారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలను చావగొడుతోంది. తనపై అటాక్ చేసిన ఇజ్రాయెల్ పైన కౌంటర్ అటాక్ చేస్తున్నప్పటికీ ప్రతీకార దాడుల పేరుతో గల్ఫ్ దేశాలను ఎందుకు డస్ట్బిన్ గా మారుస్తోంది? దీని వెనుక వ్యూహం ఏంటి? యుద్ధం మొదలైన రోజు నుంచి యుఏఈ మీద ఇరాన్ 1700కు పైగా డ్రోన్లను ప్రయోగించింది. 334 బాలిస్టిక్ మిసైళ్లను వేసింది. 13 క్రూయిజ్ మిసైళ్లు అరబ్ ఎమిరేట్స్ ను తాకాయి. ఆయిల్ రిఫైనరీలను దెబ్బకొట్టాయి. హోటళ్లను ధ్వంసం చేశాయి. కమర్షియల్ ప్రాంతాలను చిన్నాభిన్నం చేశాయి. చివరకు ప్రయాణికులు ఉన్న సమయంలోనే ఎయిర్పోర్ట్ పైన దాడులు జరిగాయి. ఎందుకిలా? యుఏఈ తన ప్రత్యర్థి అన్నట్లు ఇరాన్ ఎందుకంతలా రెచ్చిపోయింది? అమెరికా స్థావరం ఉందనే ఒకే ఒక కారణంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఇరాన్ టార్గెట్ చేసిందా? అఫ్ కోర్స్ ఇదొక కారణం మాత్రమే. ఇరాన్ దాడుల వెనుక చాలా నిగూఢమైన వ్యూహం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. అమెరికాతో యుఏఈకి ఆర్థిక బంధం ఉంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఆ బంధం మరింత బలపడింది. పెట్టుబడుల సంఖ్య పెరిగింది. గల్ఫ్లోని ఇతర దేశాల కంటే అమెరికాతో యుఏఈ ఎక్కువ అనుబంధం కొనసాగిస్తోంది. అందుకే ఇరాన్ అంతలా టార్గెట్ చేసింది. గతేడాది అమెరికా సాధించిన విదేశీ పెట్టుబడుల విలువ $5.2 ట్రిలియన్. రాబోయే 10 ఏళ్లలో అవి గ్రౌండ్ అవుతాయి. అందులో $1.4 ట్రిలియన్ అంటే 27% ఒక్క యుఏఈ నుంచే వచ్చాయి. మరో $1.2 ట్రిలియన్ పెట్టుబడులంటే 25% పైనే ఖతార్వి. $1 ట్రిలియన్ జపాన్ పెట్టుబడి పెడుతోంది. సౌదీ అరేబియా $600 బిలియన్, బహ్రెయిన్ $17 బిలియన్ పెట్టుబడిగా పెట్టనుంది. మొత్తంగా చూస్తే $5.2 ట్రిలియన్ విదేశీ పెట్టుబడుల్లో 62% అరబ్ దేశాల నుంచే వచ్చాయి. ఇదే ఇరాన్ ఆగ్రహానికి కారణమవుతోంది. Ya Allah, straight to the airport. ఇక కేవలం అమెరికాలో పెట్టుబడులు పెట్టారనే కోపం ఒకటే కాదు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా యుఏఈ అవతరిస్తోంది. పెట్టుబడుల స్వర్గధామంగా మారుతోంది. గత దశాబ్దంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను బాగా ఆకర్షించింది. 2018లో $10.4 బిలియన్ ఎఫ్డీఐలు సాధించగా 2024లో ఆ మొత్తం $45.6 బిలియన్ చేరింది. అంటే 6 ఏళ్లలో 4.5 రెట్లు పెరిగాయి. మరోవైపు దుబాయ్ లెక్కల ప్రకారం 2024లో 1117 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులను సాధించింది. ఈ విషయంలో సింగపూర్, లండన్, న్యూయార్క్ సిటీలతో పోలిస్తే చాలా ముందుంది. ఇక యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్లో రాజకీయ స్థిరత్వం కూడా పెట్టుబడుల సాధనకు మరో కారణం. అమెరికాతో సాన్నిహిత్యం కారణంగానే ఈ నష్టం చవి చూడాల్సి వస్తుందని, అరబ్ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. అమెరికాతో కనెక్షన్ కట్ కావడం, పెట్టుబడుల స్వర్గధామం కావనే సంకేతాలు పంపడం ఇరాన్ దాడుల వెనుక వ్యూహంగా కనిపిస్తోంది.